నాణేలలో క్లాక్ రొటేషన్ ఎర్రర్ గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇది మిగతా లోపాలలాగా బయటికి కనిపించదు, మనమే తెలుసుకోవాలి. మామూలుగా నాణెం యొక్క ముందు వైపు వెనుక వైపు ఒకదానికొకటి 180 డిగ్రీల కోణంలో ఉండాలి. ముందు వైపుతో పోల్చితే వెనుక వైపు తప్పు కోణంలో ఉంటే దీన్ని రొటేషన్ ఎర్రర్ అంటారు. ఈ ఎర్రర్ కాయిన్ కలెక్టర్లకు ఎందుకు ముఖ్యమైనదంటే ఈ నాణ్యాలు సేకరించదగినవిగా ఉండి మంచి విలువ తెస్తాయి. క్లాక్ డైల్ ఉపయోగించి మాన్యువల్గా రొటేషన్ స్థాయిని డిగ్రీలలో కొలుస్తారు. తేడా ఉదాహరణకు 180 డిగ్రీలు ఉంటే 6 గంటలు పూర్తిగా తలకిందులుగా ఉన్నట్టు, 90 డిగ్రీల క్లాక్ వైజ్ ఉంటే 3 గంటలు, 90 డిగ్రీల కౌంటర్ క్లాక్ వైజ్ అయితే 9 గంటలు, 1, 2, 4, 5, 7, 8 గంటల రొటేషన్లు కూడా ఉన్నాయి. ఈ లోపాలు సాధారణంగా డై తప్పుగా ఇన్స్టాల్ చేయబడినప్పుడు లేదా డై వదులుగా ఉండి ముద్రించేటప్పుడు పక్కకు జరగటం వల్ల వస్తాయి. ఎన్జీసీ వంటి ప్రముఖ గ్రేడింగ్ సంస్థలు అధికారికంగా లోపంగా గుర్తించాలంటే కనీసం 15 డిగ్రీల రొటేషన్ ఎర్రర్ ఉండాలి. నాణ్యంలో రొటేషన్ ఎర్రర్ని ఖచ్చితంగా కొలవడానికి పేటెంట్ పొందిన రోటా ఫ్లిప్ అనే న్యూమిస్మాటిక్స్ పరికరాన్ని ఉపయోగించాలి. ఈ లోపాన్ని సొంతంగా తెలుసుకోవడానికి నాణాన్ని బటన్ వేలు చూపుడు వేలు మధ్య అంచుల వద్ద పట్టుకోండి. నాణ్యం విలువ, రొటేషన్ ఎర్రర్ నాణ్య రకం, అరుదుపై ఆధారపడి ఉంటుంది. పెద్ద రొటేషన్ లోపాలకు ఎక్కువ విలువ ఉంటుంది.